కానీ మరి అతను జరిగించండి ప్రభానిస్తూ అవుతున్నాయినా అలాగనే ప్రభానిస్తూ అవుతున్నాయినా వాతావరణం కూడా మీ స్వార్థం ఉంచుకోండి ప్రభానిస్తూ అవుతున్నాయినా అలాగే తండ్రి నైనా మీ స్తోత్రం ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డని పేరు పెట్టుకుని ఆశ్రయించి ఉంటారని త్వరలో మోకరకు రానిస్తున్నాం నడుచున్నాను తండ్రి భాగ్యోత్తమ ప్రార్థన చేస్తారు చేయండి క్లుప్తంగా చేయండి. ఈరోజు ఈ గడి తండ్రి మీరు ఇచ్చిందే నాయన నాయన నీ కుమారుడు ప్రభు ఏసయ్యానికి స్తోత్రం 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 అతికి పరిశుద్ధుడు ఆదరించండి ఈ కుమారుడు వేసిన తండ్రి ఆదరించుకొచ్చావు స్తోత్రం ఈ గ్రూపులో నా తండ్రి కుటుంబంలో నా ప్రభు నువ్వు ఎంతగానో ఆదరించిన తండ్రి నీ బిడ్డలు ప్రభు దూరదేశం తోడుకెళ్ళి ఇంత మట్టికి నాయన నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీ పాదాలు పొందను నా యేసయ్య నా తండ్రి సాటైన సహాయం సంఘం ప్రార్థించుండగా నా ప్రభు నువ్వు సిద్ధపరిచిన దారి బట్టి నీకు వందనాలు నాయనా నీకు స్తోత్రం స్తోత్రం నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా అయ్యా నూతన దంపతులుగా ఎరిగిని ఆస్వాదించండి దీవించండి సర్వము ఎరిగిన దేవుడి నీకు ఇందులో సోదరుడు మరుగులేదు ప్రభు అని మాట్లాడుతున్నాను నాయనా నీ కుమారుని తండ్రి ఆశీర్వదించండి అక్కడ బిడ్డని పెళ్లి కుమార్తెని చేయిస్తుండగా ఇరుగిరిని దీవించండి 5వ తారీఖుని పెళ్ళి అవుతుండగా ప్రతి సాయంలో సహాయం చేయండి మా నాయన అతికి పరిశుద్ధుడు ఆదరించే దేవుడు స్తోత్రం బిడ్డల చుట్టూ నీ దూతలు నీ కిరీపలో ఉంచండి మీరు కాపరగా ఉండండి కన్న తండ్రి మేమైతే కాపరగా ఉండలేము కానీ మా నాయన నువ్వైతే కాపరగా ఉండి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి ఈ కుటుంబం నాయన నా తండ్రి ఉపసాగా ఆడ స్త్రీలు పురుషులు నాయన అనేకమైన తండ్రి సహాయం చేయిస్తుండగా ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని యేసై పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి మరి వివాహం చేసుకోవాలనుకున్న చేస్తున్న ప్రభుత్వం ప్రతి దానికి సమయం కలగాలని సమయాన్ని సిద్ధపరచవనైనా సిద్ధపరచవనైనా చేస్తున్న ప్రభు చేసిన సహాయాన్ని ఈ బిడ్డగాన్ని గ్రహించిన బట్టి ప్రభు అలాగే రోజైతే ప్రభు పెట్టుకుని చేస్తున్న ప్రభు దీవించండి ఆస్వాదించండి అక్కడ పెళ్లి కూడా చేస్తుండగా ప్రభు 5వ తారీఖున ప్రభు చేస్తున్న ప్రభు వివాహం జరుగుతున్నప్పుడు ఆయన వాతావరణ సాధ్యంలో ఉంచుకుని ఆయన చేస్తున్న ప్రభు 5వ తారీఖున సాధ్యంలో వచ్చిన ప్రభు ప్రతి బిడ్డ ప్రభు బంధువులు రక్త సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రభు చేసే ఈ బిడ్డను ఆస్వాదించి దీవించడానికి ప్రతి బిడ్డ సహాయం చేసినట్టు పాదాలు ఉండే తోడుగా నేడుగా ఉండి సహాయం చేసినట్టుంటున్నామని విశేషాల్లో రాని సభ్యుని పాదం పెట్టి బతి వాళ్ళు ఏడుకొస్తున్నాను తండ్రి చిట్టమ్మ గారు అత్తమ్మ ప్రార్థన చేసి చెప్తుందా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి ఈ ఉదయకాల సమయంలో మా పరమ తండ్రి ఇంతమందిగా మేమందరం ఎందుకు కూడుకున్నామో నీకు తెలుసున్నాయి నువ్వు చేసే మేళను బట్టి కృపను బట్టి అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యకార్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన సుభద్రమ్మ గారిని బట్టి రమేష్ను బట్టి తన అక్కను బట్టి భావను బట్టి తన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరమ తండ్రి ఇంతవరకు కాచిన దేవా ఈరోజు నాయన వివాహమును నాయన సిద్ధపరిచావు పరమ తండ్రి నీకు స్తోత్రమును నాయన ఈరోజు నాయన వివాహమును సంబంధించి పెళ్లి కుమార్